వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుడిచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి ఈ నూతన సంవత్సరంలో మనం రెండో వారంలో ఉన్నాం కనుక మనందరము కూడా దేవుని సన్నిధి, దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని మహింపరిచి, దేవుని యొక్క వాక్యం విని ఆయన వాక్యం ద్వారా రావాల్సిన దేవుని ఆశీర్వాదంలో మనతో పాటు మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఏకీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని యోగ్యతను కలిగి ఉందామండి. ఎందుకంటే నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పేసి లోకసభలో చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. సామెతల గ్రంథంలో మనం చూస్తే దేవుని నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉండినని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుని సన్నిధి పరలోక పెరిదనమాట అండి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన వారు కదల్చలేరు ఎవరని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మనందరము కూడా దేవుని పిల్లలుగా చక్కగా దేవుని మందిరంలో ఎవరు మోకరించి ప్రార్థన చేశారండి? చాలామంది మోకరించి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. చక్కగా అన్నగారు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి చక్కగా ఆమెకు కావాల్సిన సహాయాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. యేసుక్రీస్తు వారిని యెరూషలేము దేవాలయంలో చక్కగా దేవునికి ప్రతిష్ఠించినట్లుగా సుమ్యేలు గారి చేతుల మీదుగా దేవునికి ప్రతిష్ఠించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవుని స్థలంలో మోకరించి చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుని హాయిగా జీవించడం మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడిపి చక్కగా ఈ నూతన సంవత్సరం అంతా కూడా హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి కలిగి ఉందామండి. ఎందుకంటే హెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్తున్నాడండి, దుర్మార్గుడుగా చనిపోయే దేవునికి ఇష్టం లేదంట, దుర్మార్గుడు మంచిగా మారి బ్రతుకుట దేవుడికి ఇష్టం అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. కనుక దేవుడిచ్చిన మహావచనాన్ని కృపను బట్టి మనందరిని కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడండి. మనం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామా? దేవుడిచ్చిన మహాఉత్సవాన్ని బట్టి మన ఇంతకు ముందు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టి నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని సంపాదించుకోమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడిపి నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని సంపాదించుకుని చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే యోగ్యతను కలిగి ఉండరా? ఏమంటారండి? చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఏకీవించి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధి ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదంలో సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలన్నమాట అండి. మరి మనం ఆలోచన చేసుకుంటున్నారండి? వింటారా దేవుని మాట? కుటుంబంతో దేవుని సన్నిధిలో గడుపుతారా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటారా? ఈ నూతన సంవత్సరంతో భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉంటారా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. దేవుని మాట వింటామండి. మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటామండి. ఈ నూతన సంవత్సరంలో రెండో వారంలో తప్పనిసరిగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి చక్కగా అక్కడ జరిగే క్రమంతట్లో ఏకీవించి చక్కగా దేవుని యొక్క వాక్యం విన్న వాక్యం మా హృదయమైన పలక మీద రాసుకుని పదే నెవరు వేసుకుని హాయిగా మా పిల్లలు మేము సంతోషంగా దేవుని సన్నిధిలో గడుపుతామండి. అట్టి ఆశీర్వాదం మేము కోరుకుంటున్నామండి. దేవుని సన్నిధిలో గడపాలని మేము ఆలోచన కలిగి ఉన్నామండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి రాజ్యవారసుగా జీవించే యోగ్యతను కలిగి ఉండి హాయిగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి దేవుని మాట ఖచ్చితంగా వింటాం. ఆయన సన్నిధిలో మా కుటుంబంతో గడుపుతామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో అందరూ కూడా తలలో వంచండి, ప్రార్థించారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన రావాల్సిన దీవెన ఆశీర్వాదంలో దేవుని దగ్గర నుంచి పొందుకోండి. మహాపురుషాన్ని పరలోకపోతండి నీ ఘనమైన పద లెక్కలన్నీ స్తుతిస్తారు ప్రభావ. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం అని చదువు చేతండ్రి. బిడ్డలందరూ తండ్రి ప్రభావ నీ సన్నిధిలో ఏకీపించుతాను ప్రభావ. కుటుంబం అంతా తండ్రి ప్రభావ నీ సన్నిధిలో ఏకీపించుతాను ప్రభావ. నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహింపరిచి తండ్రి ఇస్తాను ప్రభావ. నీ నామం ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదం తండ్రి ప్రభావ బిడ్డలందరికీ దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో రెండో వారంలో తండ్రి ప్రవేశపెట్టిన మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేమందరం నీ సన్నిధిలో గడిపే యోగ్యత ప్రతి ఒక్కరికైనా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. ఉద్యోగం చేస్తున్నామని, వ్యాపారం చేస్తున్నామని తండ్రి స్తోత్రం ప్రభావ. చేతులెత్తులు చేసుకుంటున్నావు తండ్రి స్తోత్రం ప్రభావ. వాహనం నడుపుతున్న వారిని, ప్రయాణం చేస్తున్న వారిని తండ్రి ప్రభావ.
అలాగే దాని వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి స్తోత్రం. బాలింతరాలను గర్భిణీశ్రీని తండ్రి, సంతానం లేని బిడ్డలను తండ్రి, అనారోగ్యంతో బాధపడుచున్న వారిని తండ్రి స్తోత్రం. అలాగే తండ్రి స్తోత్రం. చక్కగా తండ్రి ప్రభావ వీళ్ళందరినీ కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం చేస్తున్న, వ్యాపారం చేస్తున్న వారు మరొకసారి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి తండ్రి, ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేసి ఈ నూతన సంవత్సరంలో అందరూ ప్రభా నీ సన్నిధిలో గడిపి తండ్రి స్తోత్రంలో చక్కగా తండ్రి ప్రభా హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని, మరొకసారి బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయమని, అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగరాన్ని యేసుక్రీస్తు ప్రయాసమైన నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండేది కాక. ఆమెన్. మన కుటుంబంతో కూడా దేవుని సన్నిధిలో గడిపి చక్కగా మనం మారిన మనసు దేవుడికి ఇచ్చి మారు మనసు పొంది చక్కగా దేవుని రక్తం చేత మన హృదయాన్ని కడుక్కుని శుద్ధి చేసుకుని మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని తీసివేసుకుని చక్కగా దేవుని సన్నిధిలో గడిపి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మీరు నేను మనందరము కూడా చక్కగా దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ నూతన సంవత్సరం 2వ వారంలో తప్పనిసరిగా అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏకీభించి దేవుని సన్నిధి ద్వారా రావాల్సిన దేవుని ఆశీర్వాదంలో మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనం దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ వారంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఏకీభించే యోగ్యత దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఆమెన్. అలాగే మనందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కగా ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండి ఈ నూతన సంవత్సరం అంతా కూడా హాయిగా ఉండే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె దేవుడు మన అందరి హృదయాల్లో ఉత్సాహాన్ని నింపి ఉల్లాసాన్ని నింపి మేలుతో మన హృదయాన్ని నింపి హాయిగా జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఏమంటారండి?